సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 205వ రోజు జూలై 23వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో 3 అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథములోని 1వ అధ్యాయము, 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము పరిశుద్ధ గ్రంథములోని 12వ పుస్తకమైన పాత నిబంధన గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథము ప్రారంభము. రాజులు 2వ గ్రంథములో ఉన్న 25 అధ్యాయములలో మొదటి అధ్యాయము, అందులో ఉన్న 18 వచనములు. ఆహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తరువాత ఆ దూతలు రాజు నొద్దకు వచ్చిరి. మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారిని అడుగగా, వారు, ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా, మిమ్మును ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగెను. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకునిన వాడని ప్రత్యుత్తరమియ్యగా, ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను. వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 70 మందితో కూడా ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలీయా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 70 మందిని దహించెను. మరలా రాజు 70 మంది మీద అధిపతి అయిన మరి ఒకనిని వాని 70 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలీయా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 70 మందిని దహించెను. ఇంకనూ రాజు 70 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 70 మందితో కూడా పంపగా, 70 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలీయా ఎదుట మోకాల్లోని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 70 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలీయాకు సెలవిచ్చెను. గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి విచారణ
విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకుని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను. ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను. అహజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇంతటితో రాజులు 2వ గ్రంథములోని 1వ అధ్యాయంలో ఉన్న 18 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము రాజులు 2వ గ్రంథములో ఉన్న 2వ అధ్యాయంలోని 25 వచనములు. యెహోవా సుడిగాలి చేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలీయా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలీయా ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటి ఏలీయా యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 70 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతట ఏలీయా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది యువతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ పొడినేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేసెను. అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలీయా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. మరియు ఏలీయా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలీయా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. 2వ రాజులు 2వ అధ్యాయము 15వ వచనము నుండి.
యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలీయా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గలవారున్నారు. మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయయందైనను వేసియుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరినీ పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని చలవిచ్చెను గనుక వారు 70 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను. వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. 2 రాజులు 2వ అధ్యాయము 19వ వచనము నుండి. అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణమున్న చోటు రమ్యమైనదని నా ఏలినవాడువైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. 2 రాజులు 2వ అధ్యాయము 23వ వచనము నుండి. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడ ఎక్కిరమ్ము, బోడివాడ ఎక్కి పొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేశెను. అతడు అచ్చట నుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చట నుండి పోయి షోమ్రోనునకు తిరిగి వచ్చెను. ఇంతటితో 2వ రాజులు 2వ అధ్యాయంలో ఉన్న 25 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము రాజులు 2వ గ్రంథములోని 3వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు. అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. 2వ రాజులు 3వ అధ్యాయము 4వ వచనము నుండి. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేలను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ సమకూర్చెను. యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసదవా అని అడుగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరు వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చెను. మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు, ఏదోము అరణ్య మార్గున పోవుదుమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడానున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా
మనలను పిలిచెననగా యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలీయా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా, ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులుంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు, ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణే వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను. గనుక వారు, అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకుందము రండని చెప్పుకొనిరి. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలయొక రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి. కీర్హరెసెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచియుండెను గాని వడిసెలలు విసురువారు దాని చుట్టుకుని రాళ్ళు విసురుచు వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయు 700 మందిని ఏర్పరచుకుని ఎదోము రాజునొద్దకు తీసుకుని పోవుటకు యత్నించెను గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని పట్టణపు ప్రాకారము మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. ఇంతటితో రాజులు 2వ గ్రంథములోని 3వ అధ్యాయంలో ఉన్న 27 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములు రాజులు 2వ గ్రంథంలోని 1వ అధ్యాయము, 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.